ధనియా చికెన్ షోర్బా. వావ్, ధనియా చికెన్ షోర్బా. సో ఆ కొత్తిమీర చికెన్ అంటేనే మనకు చాలా ఇష్టం అందరికీ. అండ్ షోర్బా కాబట్టి కొంచెం డిఫరెంట్గా చేస్తోంది అనమాట. కాంబినేషన్ అయితే బాగుంది. నాన్ వెజ్ అంటే అందరూ ఇష్టపడి తింటారు, అండ్ అందులోనూ కొంచెం డిఫరెంట్గా కుక్ చేస్తే ఇంకా హ్యాపీగా తినేస్తారు. ఓకే సరస్వతి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, సో చక్కగా ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొచ్చేసావు. మరి స్టార్ట్ చేసేద్దామా ప్రాసెస్? ఎస్. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తున్నావు? ముందుగా మిక్సీ పట్టుకోవాలి, కొత్తిమీర మిక్సీ. ఓకే, పర్ఫెక్ట్. యా, ఓకే. సో పర్ఫెక్ట్గా మనము కొత్తిమీర కూడా మిక్సీ పట్టేసుకున్నాం. సో ఇంకా స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. యా, స్టవ్ ఆన్ చేసిస్తాను. యా, సో ఫస్ట్ ఏం వేయాలి సరస్వతి? వెన్న. ఓకే, యా. నెక్స్ట్ ఉల్లిగడ్డలు. ఓకే, సో నీ హాబీస్ ఏంటి సరస్వతి? ఏం చేస్తుంటావు ఖాళీ టైంలో? డాన్సింగ్ అండ్ సింగింగ్. వావ్, సో క్లాసికల్ డాన్సా, నార్మల్ వెస్ట్రన్? వెస్టర్న్. ఓకే, సింగింగ్ కూడా అంతే. సూపర్. సో మరి కాలేజ్లో పార్టిసిపేట్ చేస్తుంటావా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు? యా. ఓకే, యా, చక్కగా వేగిపోయాయి ఉల్లిగడ్డలు. ఓకే, సో నెక్స్ట్ ఏం వేస్తున్నావు? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఓకే, ఓకే. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు. ఓకే, తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు చికెన్ ముక్కలు వేసుకోవాలి. ఓకే, సరిపడంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు. ఓకే, ఓకే. సో నెక్స్ట్ ఏం వేస్తున్నావు మరి? పసుపు సరిపడంత వేసుకోవాలి. ఓకే, ఓకే. ఇంట్లో ఇంకా ఎంతమంది ఉంటారు? ఏంటి సిబ్లింగ్స్ ఉన్నారా? ఎవరు? అక్క, తమ్ముడు, చెల్లి. ఓ మై గాడ్, అందరు ఉన్నారు. ఒక అన్నయ్య మాత్రమే మిస్ అయ్యాడు అనమాట. సూపర్. సో అందరికంటే తమ్ముడు చిన్నోడా? నా తర్వాత తమ్ముడు. ఓకే, తర్వాత చెల్లి. వావ్, సూపర్. ఓకే, సో చాలా మంది ఉంటారు కాబట్టి చాలా కలగా అండ్ టైం పాస్ ఫుల్ అయిపోతుంటుందా? ఎస్. ఓకే, యా. నెక్స్ట్ ఏం వేస్తున్నావు? ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, అది యాడ్ చేసుకోవాలి. ఓకే, సో కొత్తిమీర పేస్ట్ అనమాట. సో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసేద్దాం అలానే. సో నెక్స్ట్ ఏంటి అంటే ఇంకొంచెం వాటర్ పడతాయి, ఇంకా కొంచెం వాటర్ వేసుకోవాలి ఎందుకంటే ఈ షోర్బా కదా. ఓకే, సో ఇది లైక్ సూప్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఓకే, ఓకే. సో కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసి. వావ్, పర్ఫెక్ట్గా మనం అనుకున్న షోర్బా కన్సిస్టెన్సీ వచ్చినట్టేనా? అవును. యా. సో నెక్స్ట్ ఇంకేం వేస్తున్నాం ఇంగ్రీడియంట్స్? నెక్స్ట్ సోయా సాస్ వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మిరియాల పొడి వేసుకోవాలి. ఓకే, ఇంకా లాస్ట్లో మనం కొంచెం మరిగినాక. ఓకే, సో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందామా లైట్గా? ఓకే, పర్ఫెక్ట్.
సో ఆల్రెడీ చికెన్ చక్కగా ఉడికింది అండ్ మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాము. మనకి కావాల్సిన షోర్బా కన్సిస్టెన్సీ అయితే వచ్చింది కదా, మీరే చెప్పాలి. అవును. ఎస్, సో ఇంకా పర్ఫెక్ట్. మరి సర్వ్ చేసేసుకుందాము. ఓకే. సో పర్ఫెక్ట్గా సర్వ్ చేసుకున్నాము. సో నెక్స్ట్ ఏంటి? నిమ్మరసం యాడ్ చేద్దాం మనం. వావ్, ఓకే పర్ఫెక్ట్. అసలు ఇంకా గార్నిషింగ్కి కొత్తిమీర యాడ్ చేసుకుందాం. సూపర్. ఓకే, సో రెడీనా? రెడీ. ఓకే లాసియా, చికెన్ షోర్బా రెడీ. ఓకే, ధనియా చికెన్ షోర్బా రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. ధనియా చికెన్ షోర్బాకి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, కొత్తిమీర 1 కప్పు, ఉల్లికాడలు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, వెన్న 3 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు. ధనియా చికెన్ షోర్బా తయారు చేసుకునే విధానం: ముందుగా కొత్తిమీర పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో వెన్న వేసి తరిగిన ఉల్లికాడలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, చికెన్, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసి వేయించాలి. దీనిలో కొత్తిమీర పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆ తర్వాత సోయా సాస్, మిరియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలిపి కాస్త మరగనివ్వాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని నిమ్మరసం వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ ధనియా చికెన్ షోర్బా రెడీ.